143 కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తే సహోదరి సహోదరులారా, భక్తుడైనటువంటి దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నాకు దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. నువ్వు నేర్పితే నేను నేర్చుకుంటానని చెప్తున్నాడు. ఈరోజు మనం అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. కానీ మరొక విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చాలా విషయాలు మనకు తెలియని వాటిని మనం నేర్చుకుంటున్నాం, తప్పులేదు, తెలియని వాటిని నేర్చుకోవాలి. కానీ దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు చాలా మందికి ఆసక్తి ఉంది, కొత్త విషయాలు నేర్చుకోవాలి, తెలియని విషయాలు నేర్చుకోవాలి అని. కానీ ఆధ్యాత్మిక యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటం. అయితే అది మానవ జీవితంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ దాన్ని అలవాటు చేసుకుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటం మనము చేయాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తామో అప్పుడు మన జీవితం చాలా క్రమంగాను, చాలా ఆశీర్వాదకరంగాను, ఎంతో సంతోషదాయకంగాను మనం ఉంటుంది. అయితే సాతానుడు లోకానుసారంగా జీవించడానికి మనకు నేర్పి ఉన్నాడు. ప్రతి మనిషిని గమనిస్తే ఆ మనిషిలో లోకానుసారమైనటువంటి నడవడిక ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ దేహంకి అది అలవాటు పడి ఉంటుంది. లోకానుసారంగా మాట్లాడటము, లేకుంటే తిట్టటము, ఇంకొకటి చేయటము, ఇవన్నీ కూడా లోకానుసారమైన విషయాలన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి. కానీ వాటి వల్ల మనకి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం ఏమి రాదు. ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తామో అప్పుడు దేవుడు చూసి, నా బిడ్డలు నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, ప్రవర్తిస్తున్నారని చెప్పి మనకు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి అందుకని దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం అందరం కూడా ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనకు తెలియకపోవచ్చు, కాదంటలేదు, కానీ దేవుడిని అడిగితే నేర్పిస్తాడు. డైరెక్ట్గా భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వే నా దేవుడివి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము. డైరెక్ట్గా ఆయన్ని అడుగుతున్నాడు. మనం అడగచ్చు, ఎందుకంటే మనకు తెలియదు కదా. అందుకని ఆయన అడిగితే నేర్పిస్తాడు, తప్పు కాదు అది. ఆయన అనుకోడు కూడా, ఇంకా సంతోషపడతాడు, నా బిడ్డలు అట్లా అడిగారని. కాబట్టి ఆయన నేర్పిస్తాడు. దావీదు నాకు యుద్ధం నేర్పించిన వాడు ఆయనే, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించిన వాడు ఆయనే, అన్ని విధాలుగా అన్ని కార్యాలు నేర్పించిన వాడు ఆయనే. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం కానీ ప్రవర్తించడం కానీ నేర్చుకుంటే తర్వాత ఆ ఆశీర్వాదం చూసి, ఆ మేలు చూసి ఇంకెప్పుడు మనం అలాగే ప్రవర్తిస్తాం, అలాగే చేస్తాం. అంటే మన బాడీకి అది అలవాటు అయిపోతుంది. మన బాడీకి అలవాటు అయిపోయిన దాన్ని శరీరం ఆటోమేటిక్గా చేస్తుంది. అలవాటు లేని పనులు చేయలేదు శరీరం. అదేవిధంగా దేవుని సిద్ధానుసారంగా ప్రవర్తించడం అనేది అలవాటు అయిపోయింది అనుకోండి బాడీకి, ఇంక నిద్రలేసిన కాడి నుంచి అదే విధంగా నడుచుకుంటానంటది శరీరం కూడా, ఎందుకంటే దానికి అలవాటు చేసేసాం కాబట్టి. ప్రియ సంగమా, పరిశుద్ధులారా, మనం అందరం కూడా దేవుణ్ణి అడుగుదాం. తప్పేం లేదు, దేవుని అడిగితే వచ్చే నష్టమేం లేదు మనకి. అయ్యా నాకు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం తెలియటం లేదు, నాకు దాన్ని బాగా తెలుసుకునేటట్టు నేర్పించు, అది నాకు అర్థం అవ్వాలి, అది ఎట్లా ఏంటి అనేది నాకు బాగా అర్థం కావాలి, ఆ ప్రకారం నేను నడుచుకోవాలి
నువ్వు నేర్పిస్తే నేను నడుచుకుంటాను, నాకు సహాయం చేయి ప్రభు అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మనందరికీ నేర్పించి, నడిపించి, బలపరిచి, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి ప్రార్థించండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడున్నావు ప్రభా. అయ్యా, నువ్వు లేకపోతే మేము లేవు నాయన. తండ్రి, నీ సహాయం లేకపోతే మాకు జీవితమే లేదు, బ్రతికే లేదయ్యా. మా జీవితాల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో నువ్వు చేసిన అనేకమైన కార్యాల కొరకు, మేలు కొరకు నాదా నీ స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాదా యేసయ్యా, నీ ద్వారా మేము అనేకమైన మేలు పొందుతున్నాం, అనేకమైన కార్యాలు పొందుకుంటున్నాం. నీవే లేకపోతే మేము ఎందుకు పనికిరావు నాయన. యేసయ్యా, నువ్వు చేసిన అనేకమైన సహాయాల కొరకు, అనేకమైన మేళ్ళ కొరకు, అనేకమైన విషయాల కొరకు నీ కృతజ్ఞతలయ్యా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించయ్యా. అయ్యా, మాకు లోకానుసారంగా ప్రవర్తించడం తెలుసు, కానీ నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం తెలియటం లేదు. అది మాకు అర్థం కావట్లేదు, దాన్ని మేము గ్రహించలేకున్నాము. దేవా, నీ కనికరం చూపించి, దయ చూపించి ప్రతి విషయంలో నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ, నీ చిత్తం చేస్తూ, నీ నామాన్ని మహింపరుస్తూ, నీ కొరకు జీవించడానికి మా అందరికీ సహాయం చేయండి. అందరిని ఆ అనుభవంలో నడిపించండి ప్రభా. నీ భక్తులు అలా నడుచుకున్నారు కదా, మేము కూడా అలా నడుచుకోవడానికి సహాయం చేయండి ఆయన. దేవా, ఈ లోకము దాన్ని ఆశ గతించిపోతున్నది, కానీ నీ చిత్తమును జరిగించి వారు నిరంతరం నిలుస్తారని చెప్పావు నాయన. అవును ప్రభా, నీ చిత్తమును జరిగించే మేము నీ కొరకు నిలబడగలుగుతాం తండ్రి. నాయన సహాయం చేయనైనా, సహాయం చేయనైనా. నీ చిత్తం నెరవేర్చే కృప మాకు అనుగ్రహించు నాయన. నాయన, మా యొక్క సంఘాలని, పరిచయను ముగిసినటువంటి దేవుని బిడ్డలందరినీ, నీ వాక్యమును ప్రతిదినం వింటున్న బిడ్డలందరినీ అయ్యా, మా ద్వారా నేను ఆరాధిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి మీరు కృప అనుగ్రహించి, ఆశీర్వదించి, దీవించి, వర్ధలు చేయమని నా యేసయ్యా, ఈ యొక్క దినమందరూ నీ ప్రజలు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో అయ్యా క్షేమంగా మీరు గమ్యస్థానాన్ని చేర్చండి. పని బాటల్లో తోడుండి క్షేమంగా మన ఇంటికి చేర్చండి అయ్యా. అది ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా తీసివేయండి ఆయన. వ్యాధి బాధలు లేకుండా తీసివేయండి ఆయన. అనారోగ్య సమస్యలు లేకుండా తీసేయి ప్రభా. ప్రతిదిన రోగమును, వ్యాధిని, రుగ్మతలను, శోధనలను, బాధలను అన్నింటినీ కూడా యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాను తండ్రి. నా యేసయ్యా, నిశ్చయంగా నువ్వు సహాయం చేయి నాయన. నువ్వు కనికరించు నాయన, నువ్వు దయ చూపించు నాయన. యేసు ప్రభా, నీవే 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 అన్ని విధాలుగా నాయన మేలు చేయమని, కార్యాలు చేయమని అయ్యా, నీ దీవెన, నీ సంతోషం, నీ సమాధానం కలగ చేయమని, ప్రత్యేకంగా అయ్యా నీ తోడ్పాటు అనుగ్రహించమని, నీ బలము, శక్తిని కలగ చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున మమ్మల్ని అందరిని నడిపించుకోమని అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకున్న బిడ్డల్ని, కుటుంబాలని మీరు దీవించి ఆస్వాదించండి. మా దేశాన్ని, దేశ ప్రజలను మీరు రక్షించండి. దేశ నాయకులను మీరు రక్షించండి ప్రభా. మా దేశము నరకానికి పోకూడదయ్యా, పరలోకానికి రావాలని ఆశపడుతున్నాం దేవా. మా మీద నువ్వు కనికరించి రక్షించినట్లు మా దేశ ప్రజలను, మా బంధుమిత్రులను, మా సహోదరులను అయ్యా, మా భారతీయులను అందరినీ రక్షించి కాపాడమని అయ్యా, నీ నామాన్ని మహింపరచుకోమని, ప్రపంచ యావత్తున్న క్రైస్తవ సంఘాన్ని రాకడ సిద్ధపరిచి, బలపరిచి, ఆశీర్వదించి దీవించమని నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా ఇంట వచ్చునుగాక. నీ సన్నిధి సహవాసం మాతో ఉండునుగాక. ప్రతి కలవరాలు, భయము, ఆందోళన తొలగిపోనుగాక. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి
అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.